వాక్య భాగాలను పెడుతున్నాం. చూడండి, మీ యొక్క చేతిలో ఉన్నటువంటి గ్రంథంలో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి పరిశుద్ధుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 215వ పేజీ నెంబర్ చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచ్చిన ధ్యానం చేద్దాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి గ్రంథము తెచ్చిన వారంతా కూడా చక్కగా తెరిచి ఆ యొక్క వాక్యాన్ని చూడాలని, చదవాలని ప్రభు గత మరి మనవి చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయము అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు చూస్తూ ఉన్నాం. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తుతో కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవా, ఈ వాక్యాన్ని బట్టి నాతో మాట్లాడండి, నా జీవితాన్ని సరిదిద్దండి, చక్కపరచండి. మా సహోదరులందరూ కూడా శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. మా యొక్క వ్యవస్థను శుద్ధి చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృప మా యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నీది మా ప్రభా. మేమంతా నీ వారము నాయన, నీ ప్రజలుగా పిలువబడుతున్న మేమంతా నీ సంఘంలో కూడి చేరి నాయన నిన్ను ఆరాధిస్తూ ఉండగా, కీర్తిస్తూ ఉండగా, కొనియాడుతూ ఉండగా మా ప్రభా, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యముల ద్వారా, అలాగే మా ప్రభా స్తుతి ఆరాధనలో మీరు సన్నిధి ఉంచి నాయన మమ్మల్ని ఉజ్జీవింపబరిచినందుకు, ఉత్తేజింపబరిచినందుకు నీకు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. మా ప్రభా, నీ దాసుగా నేను నా వరకు నేను నిలబడుగా మా ప్రభా, మీరే పరిశుద్ధాత్మకుడువై నాతో మాతో మనతో మాట్లాడిన మా ప్రభా, నీ సన్నిధిలో కూడిన గ్రంథం నేర్చుకోవాల్సిన విద్యార్థులు నాయన, మీరే పరిశుద్ధాత్మకుడువై మా ప్రభా, మీ యొక్క మంచి పాఠాలు మాకు నేర్పించమని మనం చేస్తున్నాము నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కలిగించేవి గ్రహించే మనసును కూడా ప్రసాదింపచేయమని మనం చేస్తూ యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాలు మనం చూసినట్లయితే పేతురు గారు ఆ యొక్క సంఘానికి మంచి ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఉత్తరంలో ఏమని లిఖితం చేస్తూ ఉన్నాడంటే, ఆనాడు దినాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారి గురించి చాలా శ్రేష్టంగా ఈ యొక్క పేతురు గారు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ యొక్క దేవుని పిల్లలైన వారు ఎందుకు దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలకు ఎందుకు వారసులు కాలేకపోతున్నారు,
అనే విషయాన్ని ఈ యొక్క పేతురు గారు ఎప్పటికప్పుడు అన్ని శ్రేష్టమైనటువంటి మార్గంలో ఎదుగుతూ ఉండేటట్టు వాడు. ఈ వారు ఎక్కడ నేర్చుకున్నారు అన్న విధానం ఆలోచిస్తే పేతురు గారు స్వయాన్ని యేసు ప్రభువు వారి దగ్గరే ఈ యొక్క భక్తి నేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరే ఈ నియమాలు నేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరే ఈ యొక్క మాట నేర్చుకున్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరే ఈ పద్ధతులని నేర్చుకున్నాడు. ఇలా అన్ని పద్ధతులు నేర్చుకున్నటువంటి పేతురు గారు తన యొక్క నేర్చుకున్న భక్తి, నేర్చుకున్నటువంటి విధానం మర్చిపోకుండా తనకు ప్రియులైన వారు కూడా నేర్పించాలని ఆశ, తన ప్రజలైన వారు కూడా నేర్పించాలి, నడిపించాలి, వారిని కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలని ఈ యొక్క పేతురు గారి యొక్క ఆశ కలిగి ఉన్నారు. ఇలా ఆశ కలిగి ఉన్నటువంటి పేతురు గారు చక్కటి ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఆయన సంఘానికి. ఏమని రాస్తూ ఉన్నాడంటే, మీరు చాలా వివాదాలు కలిగి ఉన్నాయని నాకు తెలుసు, చాలా ఆందోళన కూడా కలిగి ఉన్నారని నాకు తెలుసు, చాలా విపత్తమైన విధానంలో కూడా నడుస్తున్నారని నాకు తెలుసు అని ఈ విధంగా బోధిస్తూ ఒక మనిషి దేవుని నమ్ముకొని దేవుని సన్నిధానంలో మారిన తర్వాత ఏ విధంగా ఉండాలి, దేవునికి స్తోత్రం, గట్టిగా నమ్ముకుంటాం. ఒక మనిషి పాప లోకంలో నుంచి విడిచిపెట్టిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టి దోషాన్ని విడిచిపెట్టి ఒక మంచి మనిషిగా మారిన తర్వాత తన యొక్క క్రియ ఏమై ఉండాలి, తన యొక్క పద్ధతి ఏమై ఉండాలి, తన యొక్క ఆలోచన ఏమై ఉండాలి, తన యొక్క పరివర్తన ప్రవర్తన ఏమై ఉండాలి అన్న విధానాన్ని మొదటగా ఏమని ప్రారంభిస్తూ ఉన్నాడంటే, రెండో అధ్యాయం మొదటి నుండి చూస్తూ ఉంటే ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రారంభిస్తున్నాడు చూడండి. ప్రభువు మంచివాడు అని గుర్తెరిగిన ఎడల, మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. చాలండి. ఎలా ప్రారంభిస్తున్నాడు పేతురు గారి యొక్క మాటలను? ప్రియులైన వారికి, ప్రజలైన వారికి, మేము పాపాన్ని విడిచిపెట్టామండి, మేము ఈ లోక ఆచారాలన్నింటినీ విడిచిపెట్టామండి, మా పద్ధతులన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవుళ్ళలోకి వచ్చేసామండి, బాప్తిసం తీసుకున్నామండి, దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటున్నామండి, దేవుని యొక్క ఆ యొక్క కీర్తనలో పాడుతున్నామండి, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క పద్ధతుల్లో తూచా తప్పకుండా నడుస్తున్నామండి అని చెప్తూ ఉండేటువంటి వారికి పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు ఒక మంచివాడు అని గుర్తెరిగావు, ప్రభు మంచి దయాళుడు అని గుర్తెరిగావు, దయాదాక్షిణ్య పూర్ణుడు అని దేవునికి మంచి మాటను పిలుపునిచ్చావు. అలాంటి వాడని గుర్తెరిగి నువ్వేం చేసావు? రుచి చూచావు. అంటే రుచి చూడటం అంటే ఏంటంటే, రుచి చూడటం అంటే తింటేనే కానీ ఏదైనా ఫలాన్ని, ఏదైనా ఫ్రూట్ మనం టేస్ట్ చేస్తేనే కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం, దాంట్లో ఉన్నటువంటి గుణగణాలు, దాంట్లో ఉన్నటువంటి అర్థం మనకి ఎవరి ద్వారా తెలుస్తూ ఉంటాయి? ఎవరి ద్వారా తెలుస్తూ ఉంటుందంటే, లోపల కూడా ఉంటాడు. ఎవడాడు? వాడికి నరం ఉండదు. పెద్ద మనిషి కూడా ఉన్నాడు నోటి లోపల, వాడికి నరం ఉండదు. వాడే చెప్తూ ఉంటాడు, ఇది మంచి, ఇది చెడు, ఇది తింటే ఒగరుగా ఉంది, ఇది తింటే తీపిగా ఉంది, ఇది తింటే పుల్లగా ఉంది, ఇది తింటే కారంగా ఉంది, ఇది తింటే ఉప్పుగా ఉంది అని ఏ మహానుభావుడు చెప్తాడు. లోపల కూడా ఉన్నాడు, నోటి లోపల నరవలేని వాడు ఒకడు ఉన్నాడు, వాడికి నరం ఉండదట. నరం లేనప్పుడు ఏమండి, శరీర భాగాల్లో నరాలు ఉంటేనే అవయవాలు ఉన్నాయి కూడా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఏడు కదలాలన్నా, చెయ్యి కదలాలన్నా, మెడ కదలాలన్నా, ఏ అవయవం కదలాలన్నా ఆ మనిషికి ఏది ప్రాముఖ్యం ఉంటుంది? ఆ నరం మీదనే ఆధారపడి ఉంటుంది. అది బ్రెయిన్ చెప్తూ ఉంటుంది.
ఇది లే అంటే లెగుస్తుంది అనమాట, నరం లేపుతూ ఉంటుంది. కానీ లోపల ఉన్న మనిషికి ఏముంది? లోపల ఉన్న మహానువాడికి ఏం లేదు? నరం లేదు. ఈ నరం లేనివాడు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటాడు, నరం లేనివాడు ఎన్నైనా తిరుగుతూ ఉంటాడు, నరం లేనివాడు ఎన్నెన్నో చాలా పనులు చేస్తూ ఉంటాడు. ఎన్ని పనులు చేస్తాడు చెప్తారా ఈ నరం లేనివాడు? ఏమండి, రాజపీఠకి కూర్చోబెట్టాలన్నా వాడి చేతుల్లోనే ఉంటుంది, రాజపీఠం నుంచి కింద పడవేయాలన్నా వాడి చేతిలోనే ఉంటుంది, ఒక మనిషిని మంచివాడని పొగడాలన్నా వాడి చేతిలోనే ఉంటుంది, ఒక మనిషి మంచివాడు కాదు అని నిర్ణయించాలన్నా వాడి చేతిలో ఉంటుంది. ప్రతిదీ కూడా ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలోనే ఉంది. ఒక అడవిని తగలబెట్టాలన్నా వాడి చేతిలోనే ఉంది, ఒక అడవిని జాగ్రత్త చేయాలన్నా వాడి చేతిలో ఉంది. వాడికి ఏం లేదు? నరం లేదు. నరం లేని నాలుగుకి ఎన్నైనా మాట్లాడుతుందండి, ఎన్నైనా చెప్తూ ఉంటుంది. దానికి ఏం పని ఉంది? అది ఊరికే వాకి వెళ్ళిపోయి లోపల కూర్చునేది, తర్వాత ఇబ్బంది పడేది, శరీర భాగాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గబగబా ఆతృతపడి తొందరపడి మాట్లాడేస్తూ ఉంటుంది. ఈ మాట్లాడిన తర్వాత మాట వెనక్కి తీసుకోగలదా? ఏమండి, అందుకనే బయట వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. కానీ మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆలోచన చేసే మాట్లాడుతూ ఉండేవాడు. ఒకవేళ ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు చిన్న చిరునవ్వు ఇచ్చి పక్కకు తప్పుకునేవాడట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఆత్మీయుడు కాబట్టి, ప్రార్థనా ప్రియుడు కాబట్టి, తనకు తల్లిదండ్రులు ప్రార్థన విధానం ఆయన పెంచాడు కాబట్టి, ప్రార్థన విధానంలోనే బయటకు వచ్చాడు కాబట్టి, దేశానికి నేను ఎలా ఉపయోగపడాలి, నేను ఎలా ఉపయోగపడితే దేశం బాగుపడుతుంది, ఈ పేద ప్రజలు ఎలా మంచివారుగా ఉంటారు, వారికి పేదరికం పోవాలంటే నేను ఏం చేయాలి అని ప్రతిదీ కూడా తన వారి యొక్క గుండె చప్పుడు గుర్తెరిగి ముందుకు వచ్చేవాడు. మంచి ఆత్మీయుడు కాబట్టి, ప్రార్థన పరుడు కాబట్టి, ప్రార్థన కుటుంబం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మంచి ఆలోచన కలిగి ముందుకు వచ్చాడు. అందుకనే ఎలాంటి వాదనలు ఎదురైనా వాదనకు ముందుకు వెళ్ళేవాడు కాదు, కానీ చిన్న చిరునవ్వు ఇచ్చి పక్కకి వెళ్ళిపోయేవాడు. అందరూ అనేవాడట, ఏమండి ఎందుకు అన్నిటికీ అలా నవ్వుతాడు? ఈయన గారు అనేవాడట, వారికి నవ్వు రాదు, నవ్వలేదు. దేవుడికి స్తోత్రం. వారికి ఏమి రాదట, అవతలానికి ఏమి రాదట, నవ్వు రాదు, నవ్వలేదు. నవ్విన వారు చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు, నవ్విన వారు చూసి అపహాసిస్తూ ఉంటారు. నవ్విన వారంటే చేతగాని వారిలాగా వారి ఉద్దేశం అన్నమాట. మీరు నవ్వుతూ పక్కకు వెళ్ళారు అంటే దాని ఆంతర్యం ఏంటి? మీలో దేవుని భయం ఉంది, మీలో దేవుని భక్తి ఉంది, దేవునిలో దేవుని యొక్క వాక్యం ఇమిడి ఉన్నది వారి హృదయాల్లో. దేవుని యొక్క వాక్యం వారి హృదయాల్లో ఇమిడి ఉన్నది కాబట్టి వారు ఏం చేస్తూ ఉంటారు? ఎలాంటి వాదపోవాలను ఎదురైనా, ఎలాంటి సమస్య ఎదురైనా వారు ఏం చేస్తూ ఉంటారు? చిరునవ్వు నవ్వి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. పక్కకి ఎందుకు వెళ్ళిపోతారంటే అది దేవునికి అప్పగిస్తారు. ప్రభా, ఇదిగో జరుగుతున్న ఈ సమస్య నీ చేతిలో పెడుతూ ఉన్నా, ఇదిగో ఈ మాటలన్నీ నీ చేతిలో పెడుతూ ఉన్నా, ఇదిగో ఈ భారాలన్నీ నీ చేతిలో పెడుతూ ఉన్నా, ఇదిగో ఈ పద్ధతులన్నీ, ఇదిగో మా ప్రభా నా జీవితానికి కావాల్సిన అవసరాన్ని నీ చేతిలో పెడుతున్నారు. ప్రభా, మీరే తగిన న్యాయము చేయాలి, మీరే తగిన సావాధికార దేవుడు నీవు మాత్రమే, నీవే సాక్షుడు మా ప్రభా. అందును బట్టి దేవుడు ఏమంటాడంటే, మీరు కోప్పడితే నేను ఆ పని జరిగించను, అదే పని నా చేతిలో పెడితే నేను పనిని కొనసాగిస్తాను. దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పడం. మీరు కనుక పని చేస్తే ఆ ప్రాంతానికి నేను రాను, ఆ పని నేను చేయను. మీరే కనుక ఆ పనిని నా చేతికి అప్పగిస్తే అది ఎలా చేయాలో నాకు తెలుసు, ఎలా నడిపించాలో నాకు తెలుసు, ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు, ఎలా సమాధానపరచాలో కూడా, ఆ కుటుంబానికి ఏ విధంగా హితమైనట్టుగా చేయాలో అది నాకు తెలుసు, మంచి పొజిషన్ కనిపించాలో అది నాకు తెలుసు. అందుకని మీ పరిభారం అంతా కూడా నా మీద వేయండి, మీ హృదయ ఆలోచన అంతా కూడా నా మీద వేయండి, మీ యొక్క స్థితిగతులన్నీ కూడా నా మీద వేయండి. అప్పుడు ఆ పని నేను పూర్తి చేస్తాను. అందుకని అపోస్తలుడు పేతురు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవుడు మంచివాడని నువ్వు గుర్తెరిగావు, దేవుడు దయాళుడని నువ్వు గుర్తెరిగావు, దేవుడు సమస్య నుంచి విడిపిస్తాడని నువ్వు గుర్తెరిగావు,
అన్ని తెలిసి ఉన్నవాడు ఏ విధంగా ఉండాలి? అన్ని నేర్చుకున్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? రుచి చూడటము అని అంటే ఒక ఫలాన్ని ఏ విధంగా అయితే మనం టేస్ట్ చేస్తూ ఉంటామో అలాగే దేవుని యొక్క మాటలు మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యము మనకు తెలుసు, దేవుని యొక్క పద్ధతులు మనకు తెలుసు, దేవుని యొక్క క్రియలు అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలుసున్నటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? ఒక చంటి పిల్లవాడిని పోలి ఉండాలి. దేవుని స్తోత్రం కట్టినప్పుడు అన్నీ తెలిసినటువంటి వాడు ఒక చంటి పిల్లవాడిని పోలి ఉండాలి. చంటి పిల్లవాడిని గిల్లితే ఏడుస్తాడు, కొడితే ఏడుస్తాడు. ఏమంటే పలకరిస్తే నవ్వుతాడు, ఎత్తుకుంటే నవ్వుతాడు. ఏమంటే ఒక చంటి పిల్లవాడిని పోలి చూడండి అంటున్నాడు. అదే నవ్వుతుంది, అదే నవ్వుందండి. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో నిమిత్తము ఆ పాలన మాత్రమే మీరు అపేక్షించండి. ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఆ రకాలైనటువంటి కూడా పైన రాశాడు. ఎన్ని రకాలు ఉన్నాయో. ఏంటా రకాలు అండి? సమస్తమైనటువంటి దుష్టుని యొక్క తత్వాన్ని తీసి ప్రక్కన పెట్టండి, సమస్తమైన కపటాన్ని తీసి ప్రక్కన పెట్టండి, సమస్తమైన వేషధాలను తీసి ప్రక్కన పెట్టండి, సమస్తమైన అసూయను తీసి ప్రక్కన పెట్టండి, సమస్తమైన దోషను కూడా తీసి ప్రక్కన పెట్టి ఏ విధంగా ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువు, కొత్తగా జన్మించిన వాడికి కోపం ఉండదు. ఏమంటే ఇంకో నా ముందు పిల్లలను పెట్టారు. ఎప్పుడైనా ఈ పిల్లలు పక్క పిల్లలు అందం తెలుసా మీకు? ఆయన తిరగడం తెలుసా? ఆయన కొట్టడం తెలుసా? ఏమని ఆవిడ మీద ఇరుసు పడడం తెలుసా? కొత్తగా పుట్టిన పిల్లవాడికి ఎలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి? వాడికి కావాల్సిందల్లా తల్లి పాలు మాత్రమే. పాలు తాగుతాడో చక్కగా ఆడుకుంటాడు, అంతే. ఆనందం అనిపిస్తే చప్పట కొట్టుకుంటాడు, లేదంటే ఏడుస్తూ ఉంటాడు. వాడికి కావాల్సిన అయ్యే కానీ వాడు కోపం చూడలేము, రౌద్రం అసలు కంటే చూడడం, వేషధారణ అసలు కంటే వాడికి ఉండదు, దోషణ ద్వేషము దుష్టత్వం అసలు కంటే వాడిలో ఉండదు. ఏమంటే ఇవన్నీ ఎవరికి పట్టిన దరిద్రం అంటే, ఎవరికి పడుతుంది దరిద్రం అంటే ఆత్మీయుడికే పడుతూ ఉంది. ఆత్మీయుడు అని చెప్పుకుంటున్న వారికే పడుతూ ఉంది. ప్రార్థనా పరులను చెప్పుకుంటున్న వారికే పడుతూ ఉంది. ఎన్నెన్నో విధానంలో. అందుకని ఈ విధంగా మొదలు పెడుతూ ఆ పైన ఏమంటున్నాడంటే పేతురు గారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు కదా, మీకు తెలుసు కదా. అదంతా క్రీస్తు ఏ విధంగా బాధపడ్డాడో తెలుసు, ఏ విధంగా శ్రమను అనుభవించాడో మీకు తెలుసు, ఎలాంటి దోషణ ప్రజల వల్ల పొందాడో మీకు తెలుసు, ఎలాంటి అసూయ పనుల వల్ల హింసింపబడ్డాడో మీకు తెలుసు, ఎలాంటి ద్వేషపడుల వల్ల ఆయన ద్వేషింపబడ్డాడో సమస్య మీకు తెలుసు. క్రీస్తు ఎలాగో మీ కొరకు బాధపడి కింద పూర్తి చేయండి. మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు దేవుడు మన కొరకు. క్రీస్తు ఏ విధంగా మీ కొరకు అనగా మన కొరకు బాధపడ్డాడంతా మీకు తెలుసు కదా. ఎవరితో ఎవరి మాట్లాడుతున్నాడు? ఈ మాట ఎవరికి రాస్తున్నాడంటే పేతురు ఆ యొక్క సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తు ఏ విధంగా బాధపడ్డాడో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క బాధను గుర్తెరిగి అదే మనకు జీవితానికి మాదిరిగా ఉంచిపోయాడని తెలుసు. కాబట్టి ఆ మాదిరితనాన్ని మీరు ముందుకు సాగండి. ఏమని రాస్తూ ఉన్నాడు? తన అడుగు జాడలేదు. ఎవరు అడుగు జాడలేదు? క్రీస్తు అడుగు జాడలేదు. ఎవరు అడుగు జాడలు నడవాలి? మనం ఎవరు అడుగు జాడల్లో నడవాలంటే క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలి, అందరం కూడా. కానీ ఈ రోజుల్లో మన అడుగు జాడ ఎటు పడుతుందో మనకు తెలుసు, మన జాడ ఎటు వెళ్తుందో మనకు తెలుసు. నీటి యొక్క జాడ ఎటు పల్లంగా ఉంటే ఏమంటే నీటి జాడ ఎటు పడుతుంది? వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతున్నప్పుడు నీరు ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎత్తున్న ప్రాంతానికి నీరు ఎప్పుడైనా పారిందండి? ఎప్పుడైనా పారిందా? మనం చూసాము. మనం పుట్టి పెరిగిన తర్వాత
నీరు చాలి ఎప్పుడు కూడా పొలం ఉన్న ప్రాంతానికి పరిగెడుతూ ఉంటుంది. ఏమండి, నీటికి స్థిరత్వం ఉంటుందా? నేలకు స్థిరత్వం ఉంటుందా? నీకు స్థిరం ఉండదు. నీరు అలా పారుతూనే ఉంటాయి, నీరు అలాగున పారుతూనే ఉంటాయి. అందుకనే యాకోబు కుమారుల్లో ఒకటి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? నీవు చెంచులు నేల వలె చెంచులు పారుతూ ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్లుగా పారుతూ ఉంటావు. ఎటెట్టు పారుతూ ఉంటావో నీకే అదే అంటూ ఉన్నాడు. అందుకని ఏమంటూ ఉన్నాడు? తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు అడుగు జాడలను వదిలేశాడు. మన అడుగు జాడలు ఏంటంటే మరి చెప్పనవసరం లేదు. మన అడుగు జాడలు ఏంటంటే ఉన్నాయో మనకు చెప్పనవసరం లేదు. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయం పేజీ నెంబర్ 534, పేజీ నెంబరు 5వ అధ్యాయం 21 చూస్తున్నాం. చూడండి, తొందరగా తీయాలి. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెడుతూ ఉంటాయి. వాడు తన పాప భాష్యముల వలన బంధింపబడుతూ ఉన్నాడు. శిక్ష లేకయే అట్టి వాడు నాశనం అవుతూ ఉన్నాడు. అతి మూర్ఖుడై ఏం తప్పిపోతాడంటే ఏం తప్పిపోతాడు? అతి మూర్ఖుడై అంటే మొట్టతలు కూడా ఉన్నాయి, హెచ్చుతగులు ఉన్నాయి. మూర్ఖుడు వేరు. ఏమిటి అంతేనా? వాక్యం దాని పదం అంతేనా చదవాల్సిన మనం? మూర్ఖుడు వేరు, అతి మూర్ఖుడు వేరు. అంటే అతి మూర్ఖుడు అంటే ఎలా ఉంటాడు అంటే వాడు మనిషి కాదండి, మనిషిలా కనిపించడాడు. మనిషే, కనిపించేది మనిషిలాగానే కనపడుతూ ఉంటాడు. కానీ వాడు చేసే చేష్టలన్నీ కూడా మూర్ఖుడు కంటే భయంకర మూర్ఖుడు అనమాట. అమ్మో 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 అది చెప్పండి, ఏమో ఏం చేస్తాడు అసలు మనిషి వద్దంటేనే భయపడిపోతూ ఉంటాడు. ఏమండి, ఎందుకంటే చేతిలో ఏదుంటే అది విసిరేస్తాడండి. అది కోపిస్తూ వాడండి, అది మూర్ఖుడు అంటాడు, అది పశువుతో సమానండి. అసలు చేతులు ఏదుంటే అది విసిరేస్తాడండి. భార్యని చూడడం, పిల్లవాడని చూడడం, పిల్లని చూడడం, అసలు ఎవరిని చూడండి వాడు మూర్ఖుడు అంటాడు. ఎవడాడు మూర్ఖుడు? అతి మూర్ఖుడు. చేతులు ఏదుంటే అది వదలే రాస్తాడు. ఏమండి, మరి ఇవాళ మా బ్రదర్ రాలేనట్టున్నాను. సుమారుగా 3 నెలలుగా మన దగ్గర ప్రార్థన ఉంటున్నాడు. ఒక బ్రదర్ మాధవ్ గారు అని. ఏమండి, ఆయన పాపం ఆటో డ్రైవర్ చేసుకుంటూ ఉంటాడు. ఏమండి, ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయనకి జీవనోపాధికి ముందు కొనసాగడానికి ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆటో వేసుకున్నటువంటి సమయం, డ్రైవ్ చేస్తున్న సమయంలో సుమారుగా ఎన్ఐడి కొత్తగూడ ప్రాంతం నుంచి మధ్యభారం వరకు వెళ్ళేవాడు. దీనికి ప్యాసింజర్స్ ఎక్కించుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. ఇలా ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆటో ఒకరు కూడా ఎక్కలేదు అనుకోండి. పాపం ఎవరిదో తెలుసా? ఆటోది. దేవుడికి స్తోత్రం. పాపం ఎవరిదండి? ఆటో ఎక్కాల్సిన ఎవరు? ప్యాసింజర్స్ ఎక్కాలి. వారు అవసరం ఉంటే ఎక్కుతారు, అవసరం లేకపోతే ఎక్కలేదు. నీ అవసరాన్ని బట్టి నువ్వు ఆటో వేస్తున్నావు. నీ అవసరాన్ని బట్టి వెళ్తూ ఉన్నావు కాబట్టి వాడు అవసరం ఉంటే ఆటో ఎక్కుతాడు, లేకపోతే లేదు. వాడు ఎక్కలేదని పాపం అవుతుంది. ఆటోదా దీన్ని ఇంటికి తీసుకెళ్ళి బయటకు తీసుకుని గ్లాసులనే మొదలు కొట్టి సీట్లన్నీ పోసేసేవాడు. దేవుడికి స్తోత్రం. పాపం అవుతుంది. ఆటో ఏం చేసిందండి పాపం? ఈడు అది మూర్ఖుడు వేరు, అతి మూర్ఖుడు వేరు. మూర్ఖుడు అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో పాపం, నేను చేస్తున్నా తప్ప ఒప్ప మంచిదా కాదా, తొందరపడి గవర్నమెంట్ పట్టడం వల్ల కాలో చేయి ఇరిగిపోతే మళ్ళా నేనే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తుంటాడు మూర్ఖుడు. అతి మూర్ఖుడు ఎలాంటి ఆలోచన చేయడు. ఇరిగితే నాది కాదు ఎరిగేది, ఆయనే ఎరిగేది. ఏమంటే పాపం దాని జీవం లేదు కాబట్టి ఆ సీట్లు పోసినా మౌనంగానే ఉంది, గ్లాసులు పోసినా మౌనంగా ఉంది, ఏది చేసినా మౌనంగా ఉంది. అతి మూర్ఖుడు చేసే పనులు అలాంటివి. ఏమండి, అందుకని ఇలాంటి వారు ఉంటారని తెలిసే గ్రంథంలో చాలా చక్కగా మన జ్ఞాని సొలొమోను రాశారు. మరొకసారి చూద్దాం మాట. నరుని హృదయ ఆలోచన ఆయన ఎదుగుతూ ఉంటాడు, ఆయన తెలుసు అన్నీ కూడా.
నడతలన్నిటినీ ఎలా నడుస్తున్నావో ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. నీవు నేను గుర్తెరగలేమంట. ఏమండి, పాము నడిచినటువంటి జాడ ఎవరికి తెలియదట. ఏమండి, నీటిలో వాడైనటువంటి జాడ ఎవరికి తెలియదట. గాలిలో విమానం వెళ్తున్న జాడ ఎవరికి తెలియదట. ఆ పూర్తి మిగతా తర్వాత పూర్తి చేసుకుందాం, మనం మాట్లాడుకోవడం ఇప్పుడు. ఏమండి, అది అందరికీ తెలుసట. ఏ జాడ ఎటు వెళ్తూ ఉందో, నడత ఎటు నడుస్తూ ఉందో, ఏ ప్రయాణం చేస్తూ ఉందో అది సమస్య తెలుసు. కానీ ఒక ఆత్మీయుడు తన జాడను గుర్తెరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కట్టిన ఒక మంచి ఆత్మీయుడు ప్రార్థన పడు ఎప్పటికప్పుడే తన యొక్క నడత గుర్తెరుగుతూ ఉంటాడు. తన యొక్క ప్రార్థన విధానం గుర్తెరుగుతూ ఉంటాడు. తన యొక్క ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడే గుర్తెరుగుతూ ఉంటాడు. నేను నడుస్తున్నది మంచిదా కాదా, నేను నడుస్తున్న విధానం మంచిదా కాదా, నేను చేస్తున్న పరిపాటు మంచిదా కాదా. అరే పాస్టర్ లేకపోతే ఆకు నిలబడతావా, భార్య మాట వినకపోతే భార్య నడుము నిలబడతావా, పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఇసురు కొడతావా, తాగి వచ్చి ఇష్టవంతంగా ప్రవర్తిస్తూ ఉంటావా? ఎవరిచ్చాడు నీకు అధికారం? ఇష్టవంతంగా బెదిరిస్తూ కుటుంబాన్ని పాడు చేసుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి ఇబ్బంది? నీ జాడి ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంది. గాడి వరకు వరకు జాడి చేస్తూ ఉంటావు, త్రాగుడు వరకు నీ జాడి వెళ్తూ ఉంటుంది, వ్యభిచారంతో జాడి వెళ్తూ ఉంటుంది. నీ ఇష్టం నీ జాడి ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నది. అందుకనే ఆయన ఏముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఆయన నడక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంటున్నాడు అనమాట. ఆ 5వ అధ్యాయం పైన చూస్తూ ఉంటే ఈ మహానుభావుడు జాడ ఎట్టిందో కూడా మీరు కనపడుతూ ఉంది. అందుకని ప్రతి జాడ ఆయన గుర్తిరుతూ ఉంటాడు. ప్రతి ఒక్క నడక ఆయనకు తెలుసు, ప్రతి ఒక్క పడక ఆయనకు తెలుసు, ప్రతి ఒక్క ప్రయాణం ఆయనకు తెలుసు, ప్రతి మాట కూడా ఆయనకు తెలుసు. నీవు నేను అనుకోవచ్చు, నేను చేస్తున్న పని ఎవరికి తెలియదేమో, నేను మాట్లాడుతున్న మాట ఎవరికి తెలియదేమో, నా నడిపింపు ఎవరికి తెలియదేమో, నేను ప్రార్థన పరుడుగా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. నీ జీవితానికి నీవే ఉత్తరవాదవుతున్నావు, జాగ్రత్త. నీ కుటుంబానికి నీవే ఉత్తరవాదవుతున్నావు, జాగ్రత్త. ఎవరు నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నావేమో, నీవు దేవుని మోసం చేస్తూ ఉన్నావు. ఓ మోసగాని జాగ్రత్త. నీవు మోసం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను మోసం చేస్తాడు. సుబ్బారావు గారు అన్నారంట నాన్నగారు, నా కొడుకు వచ్చేసాడండి. కొడుకు మీ ప్రార్థన సహాయం వలన, నా ప్రార్థన సహాయం వలన, మన ఇద్దరు ప్రార్థన సహాయం వలన ఎప్పుడో 7 సంవత్సరాల నాడు క్రితం నాడు వెళ్ళిపోయినటువంటి నా కొడుకు ప్రార్థన సహాయం వల్ల తిరిగి వచ్చాడండి. మంచిదే. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా నా కొడుకు తిరిగి మళ్ళా వెళ్ళిపోతాడేమో నాకు డౌట్ గా ఉంది అన్నాడు. ఎవరన్నారు? సుబ్బారావు గారు నాన్నగారితో అన్నారట. అప్పుడు నాన్నగారు ఏమన్నారట? ఒక మంచి మాట. సుబ్బారావు గారు, మీరు దేవుడిని మోసం చేయనంత కాలం కూడా నీ కొడుకు నీకు మోసం చేయడు. నీవు ఏ రోజైతే దేవుడిని మోసం చేస్తావో ఆ రోజే నీ కొడుకు నిన్ను మోసం చేస్తాడు, జాగ్రత్త. ఆ మాటకి కట్టుబడి పెట్టి సుబ్బారావు గారు, నిజమేనండి, ఈ రోజు నుంచి నేను బైబిల్ పట్టు మందిరానికి వస్తాను, ఈ రోజు నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి నేను దేవుడి మందిరానికి వస్తాను, మీరు చెప్పినట్లుగా వింటాను, మీ మాట ప్రకారం జీవిస్తాను. ఆ రోజు నిశ్చయించుకున్న మనిషి తన నడత ఎటు ప్రయాణం జరిగిందో తెలుసా? తన ప్రయాణం అప్పుడు వరకు ఆయన నాస్తికుడు, దేవుడు లేడనేటువంటి వాడు. దేవుడు ఉంటే నా కుటుంబం ఎందుకు ఇలా దిగదారిపోతుంది అని దేవుడిని దూషించిన కుటుంబం, దేవుని ద్వేషించిన కుటుంబం, దేవుడు అంటే నాకు వద్దు అనేటువంటి కుటుంబంలో దేవుడు ఏర్పడి ఎలాంటి మూర్ఖుని ఎలా మార్చాడు చూసారా? ఏమండి, అలాంటి వ్యక్తి ద్వారానే దేవుడు ఎలాంటి పనులు చేయించున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పడం. అలాంటి నాస్తికమైన వ్యక్తిని నిలబెట్టుకుని చక్కటి దేవుడి మందిరానికి ఉపయోగపడే ఉపకరణంగా దేవుడు స్థిరపరిచాడు. దేవుడికి ఉపయోగపడే మంచి పాత్రగా ఆయన నియమించేశాడు. ఆయన శ్వాస జీవితం అంతా కూడా దేవునికి మాట ఇచ్చాడంటే మళ్ళా వెనక్కి తిరగలేదు. నీవు నేను మాట ఇచ్చినటువంటి మాట స్థిరపరుస్తున్నావా? ఎన్నిసార్లు తొలగిపోతూ ఉన్నావు? ఎన్ని నాళ్ళు దేవునికి మాట ఇచ్చింది ప్రక్కకు తొలుగుతూ ఉన్నావు? ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నీవు దేవుణ్ణి మోసం చేయలేనంత కాలము నీ
కుటుంబం నిన్ను మోసం చేయదు, నీ బిడ్డలు నిన్ను మోసం చేయదు, నీ వ్యాపారం నిన్ను మోసం చేయదు, నీ చేతి పనులు వారిని మోసం చేయదు. నీ పని వారిని మోసం చేస్తున్నారంటే కారణం నీవు దేవుని మోసం చేస్తున్నావు. నీ భార్య నిన్ను మోసం చేస్తుందంటే కదా కారణం, నీ భర్త నిన్ను మోసం చేస్తుంది, బిడ్డలు నిన్ను మోసం చేస్తున్నారు కదా కారణం నీవు మోసపోతూ ఉన్నావు. ఎందుకని? నీవు దేవుని మోసం చేస్తున్నావు. ఆ అడుగు జాడేంటో నీకు తెలుసు, ఎలా మోసం చేస్తున్నానో అడుగు జాడ నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకనే కీర్తనలో ఏమంటున్నాడు? 139 ఆఖరిలో ఏమండి? 139 ఆఖరి వచనంలో చూస్తున్నాం చూడండి. నాలో ఏదైనా ఆయాసకర మార్గం ఏమన్నా ఉన్నదేమో, నీకు ఆయాసకర మార్గం నాలో ఏమన్నా ఉన్నదేమో చూడు మా ప్రభా, నీ సత్య మార్గంలో నన్ను నడిపించము. ఏమండి? హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అన్ని సంవత్సరాలు బ్రతికినంత కాలంలో ఎన్ని సంవత్సరాలు దేవుడు కనిపించేశాడు? దాన్ని కూడా పూర్తి చేద్దాం. హానోకు మనందరికి తెలుసు, గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు? 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. దేవుడికి స్తోత్రం. హానోకు 365 సంవత్సరాలు వెనక్కి తిరగకుండా దేవుడితో నడిచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి అతను ఏమయ్యాడు? కొనుక్కోబడ్డాడు పరలోక రాజ్యానికి. అతను మరణించలేదు, సావు అతను కలలేదు. కానీ దేవుడితో నడిచిన అనుభవం అతనికి ఉన్నది కాబట్టి దేవుని భయం తెలుసు, దేవుని భక్తి తెలుసు, దేవుని యొక్క న్యాయత తెలుసు. కాబట్టి ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ఈ యొక్క ఎక్కడికి వెళ్ళాడు? దేవునితోనే నడిచేశాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? మనం ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాం? ఎన్ని సంవత్సరాలు మనకు వచ్చేసింది? ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాం? ఇంకా దారి పడుతుందా? ఇంకా నడుస్తూనే ఉన్నామండి. ఇంకా అది రాలేదు. ఏది రాలేదు? అనుకున్నది రావట్లేదు. ఉద్యోగం రాకపోతే దేవుడు వద్దు, ఉద్యోగం వస్తుందని దేవుడిలోకి వచ్చానండి. ఉద్యోగం రాలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసానండి. ఏదో ఆశపడి ముందుకు వచ్చామండి, అదేదో నిరాశ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయామండి. ఎందుకు నిరాశ? ఆశ కలిగి ముందుకు వచ్చేవాడు సుమారు 7 సంవత్సరాలు నడిచాడు, 365 సంవత్సరాలు నడిచాడు. దేవుడితో కొనిపోయాడు. దేవుడితో నడిచాను అది స్పష్టంగా ఉంది గ్రంథంలో. చూద్దాం అన్నమాట. ఆదికాండం తెలియని వారు కూడా చూపిద్దాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం చూస్తూ ఉన్నాం. చివరిగా ముగించి వేస్తాను. 5వ అధ్యాయము 23 చూస్తూ ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తూ ఉన్నాం. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడండి? ఉందా మాట ఉందా? దేవుడితో నడిచిన కాలం ఎంతకాలం? 365 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. స్పష్టంగా రాయబడినది. నీ గురించి, నా గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? శభాష్, నీవు చాలా చక్కగా మారుమనసు దగ్గర నుంచి, పొందిన దగ్గర నుంచి వరకు తూచా తప్పకుండా నాలో నడుస్తున్నావయ్యా అని ఏ రోజైనా దేవుడు నీకు విధించాడా? ఏ రోజైనా దేవుడు నీతో నాతో మాట్లాడా? ఇదిగో నేను మారుమనసు పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు వెనక తిరగలేదు అని ఎవరికైనా దేవుడు చెప్పాడా? హానోకుతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడితో నడిచిన కాలం ఎంతకాలం? హానోకు పెళ్ళకి పిల్లలు ఉన్నారు, బరువు బాధ్యతలు తెలుసు. ఆయన పెళ్ళి అవ్వలేదండి, ఆయన అందుకే నడిచాడు అనుభవించాము. ఆయన పెళ్ళైంది, సంసార జీవితం తెలుసు, కుటుంబ జీవితం తెలుసు, బిడ్డల పోషణ తెలుసు, బిడ్డలు ఏ విధంగా పోషించాలో, పెద్దవాళ్ళు చేయాలో సమస్యలు తెలుసు. అన్ని తెలిసి ఉన్నా కానీ అన్ని రంగాల్లో ఉండి కూడా ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు? వారానికి 2 రోజులు ప్రార్థన చేస్తున్నాం మనం. అదొద్దు, అది వదిలేద్దాం. 1 సంవత్సరం దాకా కూడా వద్దు. వారానికి 2 రోజులు దేవుడితో గడుపుతున్నాం. పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నాం? ఇంకోటి ఉంటుంది ఎదురుగా టీవీలో ఉంటుంది, దాంతో ఎంతకాలం గడుపుతున్నాం?
ఎంతసేపు బ్రతుకుతున్నాం? ఏమంటే అది ఉండాలి, ఇది ఉండాలి, ఇంకొకటి ఉండాలి, అన్నీ ఉండాలి, ఇంకొకటి కూడా కావాలి. ఏంటిది? పలక మీద. ఇది ఉండాలి, అది ఉండాలి, పలక మీద కూర్చోవాలి. ఏమండి ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటే. దేవుని వైపు చూస్తూ దేవుడితో సహవాసం చేస్తూ ఆరోగ్య ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి వచ్చేసరికి ఆయన లేకపోయాడు, ఆయనతోనే వెళ్ళిపోయాడు. భార్య పిల్లలు కూడా విడిచిపెట్టి ఆయనతోనే వెళ్ళిపోయాడు. ఏమండి ఏలియా గారు చూసినా అంతే. ఏలియా గారు చూసినా ఏమంతో వెళ్ళిపోయాడు. మన నడదేంటి తెలుసా? ఎవరన్నా ఒక 10 లక్షలు ఇస్తానంటే చాలు. ఒక 10 లక్షలు కనుక నీకు గిఫ్ట్ ఇస్తున్నానయ్యా, నీవు అన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. వాడి భార్య వదిలేస్తాడు, పిల్లలను వదిలేస్తాడు, అందరిని వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? అవసరమైతే కాళ్ళు చెప్పులు కూడా పట్టుకుంటాడు. ఎందుకు? 10 లక్షలు ఇస్తున్నాడు కదండి. 10 లక్షలు ఇస్తాక అవసరమైతే కాళ్ళు చెప్పులైనా పట్టుకుని మోస్తాడు అనమాట. ఇదే ప్రాధాన్యత. నీ నడత ఎటు పరిగెడుతూ ఉంది, మాదిరి ఎటు పరిగెడుతూ ఉంది, జీవన విధానం ఎటు పరిగెడుతూ ఉంది, ఆత్మీయ జీవితం ఎటు పరిగెడుతూ ఉన్నది. అందుకని అంటున్నాడు క్రీస్తు కూడా, మొదటి చూసాను, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరందరూ కూడా తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మాదిరి నుంచి వెళ్ళాడు. కాబట్టి ఆ మాదిరిలోనే ఎవరు నడుద్దాం? ఆ మాదిరిలోనే మనందరూ కూడా నడవాలి అంతే. ఏమండి ఆ గ్రంథ చదువుదాం. ఆయన ఏ పాపమును కూడా చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కూడా కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు మాట్లాడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పబడదాం కూడా. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే ఆయన అప్పగించేశాడు. ఆయన జీవితం అంతా కూడా, ఆయన మాదిరి అంతా కూడా దేవునికి అప్పగించేశాడు. దోషనంతా దేవునికి అప్పగించేశాడు. ద్వేషం అంతా దేవునికి అప్పగించేశాడు. సమస్తాన్ని దేవునికి అప్పగించేసి ముందుకు నడుచుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి అన్ని విషయాల్లో జయం పొందాడు. ఏమండి ఎదటివాడు తిడితే నువ్వు నోరు మూసుకుంటలేవు, ఎదటివాడు లేకపోయిన మాట్లాడితే నువ్వు నోరు మూసుకుంటలేవు. వారితో పాటు సమానంగా నీవు మాట్లాడాలి, వారితో పాటు సమానంగా నీవు కూడా తిట్టాలి, వారితో పాటు సమానంగా నీవు కూడా ప్రయాణం చేయాలి. వారు ఎక్కడికో వెళ్తున్నారంటే నీవు కూడా ఏమండి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. మా వాడు చైతన్య కాలేజీలో చదువుతున్నాడు. మా పెద్దవాడు సోను 6th క్లాస్కి వచ్చాడు. ఆ టీచర్స్ అన్నారంట, మీకు సినిమా హాల్ తీసుకెళ్ళి సినిమా చూపిస్తాం, మీరందరూ కూడా ఒక్కొక్కరు 100 రూపీస్ తప్పు తీసుకురావాలన్నాడు. తీసుకెళ్ళాక 100 రూపీస్ తీసుకెళ్ళాడు, వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ రోజు సినిమాకి వెళ్ళలేదు. ఏరా ఇంట్లో ఉన్నావంటే ఏమన్నాడు తెలుసా? ఏరా స్కూల్కి వెళ్ళలేదంటే మధ్యాహ్నం చదవగాడి ఏమంటే వాళ్ళందరూ సినిమాకి వెళ్ళలేదు, నాకు సినిమా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా చదువు కొడతాం. ఎప్పుడు కూడా ఏది ఆలోచిస్తూ ఉంటాడు? పాపము. చిన్న పిల్లవాడికి పాపం అంటే ఏంటో తెలిసిపోయింది, చిన్న పిల్లవాడికి తప్పు అంటే ఏంటో తెలిసిపోయింది. ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది నీతో, ఏది న్యాయమో అది పాలతోనే పెరగబడుతూ ఉన్నాడు. ఏమని మనకి వయసు వచ్చేసింది, ఎంతెంత వచ్చేసింది. పొరపాటుని ఎవరన్నా అసలు మన ఏదో సినిమా రిలీజ్ అయిందంట, అదేదో సూపర్ ఉందంట. ఏమంటే ఒక ఆయన రైలు కట్టి టికెట్ తీసుకెళ్ళాడు. తెల్లారితే ప్రాంతంలో కూర్చున్న ఆయన్ని, తెల్లారితే ఫస్ట్ సీట్లో కూర్చున్న ఆయనే. ఏమండి సినిమా వచ్చిందంటే బాగోదంట, సొసైటీకి బాగా ఉపయోగపడుతుందండి. నువ్వు సొసైటీని బాగు చేయలేవు, నీకెందుకు ఆకర్మ? ప్రార్థన చేసుకో. నువ్వు సొసైటీకి బాగుందంట, సొసైటీకి మంచిగా ఉందంట సినిమా, అందుకనే ఈయన చూసి వస్తాడట. ఈయనేదో సొసైటీని బాగు చేసేవాళ్ళ. నీ వల్ల పైసా ఉపయోగపడదు, నీ వల్ల దేశం పైసా బాగుపడదు. ఒకరు అనుకుంటున్నావేమో నేనేదో వీరుడిని సూర్యుడు నేనేదో చేస్తామని, నీ వల్ల ఉపయోగం అవుతుంది. కాకపోతే సినిమా చూసి వచ్చినందుకు తప్పేవాటి. నీ నడక ఎటు ప్రయాణం, నీ నడక, నీ కాలు ఎటు ప్రయాణం చేస్తుంది. కనుక నేను ప్రభుత్వం అందుకనే మొదట ఏం చెప్పాను నేను, అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పాను నేను చెప్పండి కదా. ఒక ఆత్మీయుడు ఎలా
ఏ లక్షణాలు చెప్పాను? ఒక ఆత్మీయుడు దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి. ఒక ఆత్మీయుడు దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. ఒక ఆత్మీయుడు దేవుని సన్నిధిలో నడవడం నేర్చుకోవాలి. ఇలాంటి 3 పాయింట్లు అయినాయి, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రెండోసారి చెప్పుకుందాం. ప్రార్థన తల్లి ఒకసారి. దైవ తండ్రి కృపా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ దినం నాయన జరిగించిన ఆత్మీయ పాఠాన్ని బట్టి, మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయుడైన వాడు నీ యొక్క సన్నిధానంలో ఏ విధంగా కూర్చోవాలో మాకు నేర్పించావు. నీ సన్నిధానంలో ఏ విధంగా నిలబడాలో మాకు నేర్పించావు. నీ సన్నిధానంలో ఏ విధంగా నడవాలో కూడా ఆయన ఈ దినం నేర్పించావు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. దైవ ప్రపంచం నా కుటుంబంలో ఎన్నో పాటు, ఎన్నో అవసరాలు, ఎన్నో విపత్తులు, ఎన్నో ఇబ్బందులు ఆయన ప్రయాణిస్తూ కొనసాగుతున్నామా ప్రభా. మా జీవితాన్ని బాగు చేయని వాడు నీవే నాయన. మా కుటుంబాన్ని సరిదిగా దేవుడు నీవే మా ప్రభా. మా అడుగుజాడలను గుర్తింపజేయడు నీవే మా ప్రభా. సమస్తాన్ని బాగు చేయవాడు నీవు నాయన. మా కుటుంబాలు సరిదిద్దండి, మా బిడ్డలను సరిదిద్దండి. కూడవలసిన ప్రజలకు నాయన బిడ్డల కుటుంబాలు ఏవైతే అవసరతలు ఉన్నాయో సమస్త అవసరతలు యేసు నామములో విడిపింపబడును గాక. బిడ్డలందరినీ దీవించండి మా ప్రభా. బిడ్డలందరికీ కావాల్సిన ఆరక్షణ, నెమ్మది రక్షణ వాళ్ళు మీరే అనుగ్రహించండి ఆయన. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము మీరే అనుగ్రహించి ఒక భద్రపరచుకొని కూడి వచ్చిన ప్రజలను దీవించి మీరు దయచేసి ఆశీర్వదించమని ఆలోచిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి.